అయితే వీళ్ళు మగవాడు కాబట్టి ఈ జనం ఆడవాళ్ళు ఇంకొక ఇంటికి పేరు పోయారు కాబట్టి నాకు జ్ఞాపకం లేదండి మహాప్రభు. మరి ఆడవారి పేరు ఏమిటో చేశారో కాక సవారి నిర్మించండి మహాప్రభు. చాలా చక్కగా అందులో నలుగురు కూతురు కంసవతి సురప్రభు రాజ్యపాలకులే నలుగురు కుమార్తెలని గురువు గారు. ఈ నలుగురిని వసుదేవుడు తమ్ముడికి పెళ్లి ఒక్క నిమిషం పార్లాపండి వాగా వసుదేవుడు తమ్ముడికి ఇచ్చేవాడు వివాహం చేసే 2 కదండి మహాప్రభు. అసలు ఈ వసుదేవుడు ఎవరండి? ఈ వసుదేవుడు తల్లెవరో తండ్రెవరో ఆ తల్లిదండ్రికి అసలు ఎంతమంది సంతానం ఉన్నారో అందులో ఈ వసుదేవుడు ఎన్నో వాడు కాంత సహవారికి ప్రభు. హరే దేవకుడి సంతానం చెప్పుకున్నావు కదా. దేవకుడి సంతానంలో చిన్న కూతురైన దేవకి పెళ్ళయింది కదా. చక్కటి 6 ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు. నేను ముందే అడిగాను గురువు గారు. మీరు దాన్ని దాటించేశారు. రాజపేట గురువు గారు మీరు దాన్ని మర్చిపోయి ఉన్నాను గురువు గారు. అసలు 7 ఎవరు చేశారు ఒకసారి చెప్పండి గురువు. హరే హరే ప్రభు. వసుదేవుడు అన్నవాడికి ఒక్కరికే ఇచ్చి పెళ్లి చేసేయండి మహాప్రభు. ఈ 7 కూడా వసుదేవుడికే ఇచ్చి పెళ్లి చేశారు. ధ్రువదేవ సాధిదేవ దపదేవ దేవరక్షి దేవయు సహా దేవయు దేవది దేవదే 7 ఇచ్చి పెళ్లి చేశారు కదండి మహాప్రభు. అయితే ఈ వసుదేవుడికి 7 భార్యలా ఇంకా ఎవరైనా ఉన్నా ఉంటే వారి పేర్లు ఏమిటో కాదు సవవారికి నిర్మించవయ్యా మహాప్రభు. జనాన్ని కూడా కవర్ చేయాలి ఒక్కోసారి వాచ్ ఈ
చెప్పిన 7 దేవగుడు కూతుర్లు అని చెప్పావు కదా, మరి వెనకాల 6 పేర్లు చెప్పావు. ఈ 6 కూడా తల్లి ఉంటారు కదా మహాప్రభు. ఈ 6 హలో మళ్ళీ పోరాటంలో అమ్మా కొంచెం కంగారు పడుతున్నారండి. కొంచెం మళ్ళీ 3 గంటలకు మనం సౌరకాలు కాల్చుకుందాం. వీళ్ళు ఊరికే కంగారు పడుతున్నారు. చిన్న పని చేప ఆగండి అని చెప్తుంటే